యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందములు. మరి ఈ యొక్క జూన్ నెల వస్తుందంటే పిల్లలకు స్కూళ్ళు, కాలేజీలు ఇవన్నీ కూడా ఉంటుంటాయి. అయితే పిల్లల క్షేమం గురించి తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉండాలి. అదొకటే కాదు, ఎవరైతే మరి ఇంట్లో గృహంలో ఉంటారో, గృహంలో ఖాళీగా ఉన్నవారు, తల్లి కానీ వారి తండ్రి కానీ ఎవరు ఖాళీగా ఉన్నా, లేదా అమ్మమ్మ, నాయనమ్మ ఎవరైనా సరే, వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి మరి తిరిగి ఉన్న సమయంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తుంటే కనుక వాళ్ళకి పొంచిన కీడు దేవుడు తప్పిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల గురించి మీరు ప్రార్థన చేయండి. అదేవిధంగా ఇంట్లో ఎవరైతే మరి తిరిగి ఉంటారో వాళ్ళు కూడా ప్రార్థన చేస్తుంటే ప్రార్థన బలం ఎక్కువగా ఉంటుంటుంది. ఎక్కువగా ఉండి ఎవరిపైన కీడు రాకుండా ఉంటుంది. ఇదైతే వాస్తవం ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే నేను బయటికి వెళ్ళినప్పుడు నా భార్యతో చెప్తూ ఉంటా, ప్రార్థన చేస్తూ ఉండు. ఎందుకంటే నేను బయటికి వెళ్తున్నప్పుడు క్షేమం కావాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నామని చెప్తుంటాను. ఎందుకంటే కొన్నిసార్లు మరి హడావిడికి వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఏదైనా మనకి మిస్టేక్ జరగవచ్చు, కొన్నిసార్లు జారిపడవచ్చు, ఏమైనా జరగవచ్చు. కాబట్టి ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుంటుంది. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు నేను క్షేమంగా వెళ్ళి త్వరగా వస్తుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, క్షేమం కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన ఒకటే మంచి ఆయుధం. వేరే ఆయుధం ఏమి కూడా లేదు. ప్రార్థన ఒకటే క్షేమం కొరకు మంచి ఆయుధం. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చాలా విలువైనది. ప్రార్థనలో ఎంతో బలం ఉంటుంది. ప్రార్థన అనేది ఒక వలయం లాంటిది. అది ఎప్పుడైతే ఎవరి గురించి అయితే మనం ప్రార్థన చేస్తామో వారి చుట్టూ ఒక వలయం, ప్రార్థనా వలయం ఉంటుంది. ఆ ప్రార్థనా వలయం అనేది వారిని కాపాడి భద్రపరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఎవరైనా సరే, మీ కుటుంబీకులు, మీ బంధువులు ఎవరైనా సరే బయటికి ప్రయాణం వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్రార్థన వారికి చెప్పండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల లోపల మీరు చిన్న ప్రార్థన చెప్పి వారి గురించి ప్రార్థిస్తున్నట్లయితే కనుక దేవుడిని కాపాడి భద్రపరుస్తాడు. వారు క్షేమంగా తిరిగి వస్తారు. ఆ విధంగా ప్రార్థన చేయడం ప్రతి ఒక్కరు నేర్చుకుని ఒకవేళ మీరు ఆ విధంగా ప్రార్థన చేస్తే ఆలోచన మీకు లేకపోతే ఈ దినం నేర్చుకుని ఆ విధంగా ప్రార్థన చేయండి. ముకుటంలో క్షేమం కలుగుతుంది. ఆరోగ్యాల గురించి కూడా ప్రార్థన చేసుకోండి. దేవుడు ఆరోగ్యాలు దయచేస్తాడు. ప్రతి విషయంలో, ప్రతి సమస్యకి, అన్నిటికీ ప్రార్థన మంచి ఆయుధమైంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థన చేస్తే కనుక మీకున్న సమస్యలు తొలగిపోతే, మీకున్న అన్ని తొందర శోధన కీడన్నీ కూడా దేవుడు తప్పించి కాపాడు భద్రపరుస్తాడు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా మీరు ప్రతి దినము చేయండి. ప్రతి దినము చేస్తే కనుక ప్రతిదినం మీకు ఒక గొప్ప విజయం మీకు ఉంటుంది. ఆ దినమంతా విజయం ఉంటుంది. ఆ దినం చేసే పనుల గురించి ప్రార్థన చేయండి. అన్నిటి గురించి ప్రార్థన చేస్తే గొప్ప విజయం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు మీకు అందరికీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.